ఇక అరికెపూడి వర్షన్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఇటు బస్తీమే సవాల్ అంటున్నారు అరికెపూడి గాంధీ. పాడి కౌశిక్ రెడ్డి తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. అసలు కౌశిక్ రెడ్డి ఎవరు నన్ను క్వశ్చన్ చేయడానికి అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. నన్ను నాన్ లోకల్ అంటావు, మరి నువ్వేంటి అంటూ AK-47 రేంజ్ లో డైలాగ్ల డైనమేట్లు పేలుస్తున్నారు. అసలు ఈ ఇష్యూపై ఆయన వర్షన్ ఏంటో బ్రేకింగ్స్ లో చూద్దాం. బస్తీమే సవాల్ అంటున్నారు అరికెపూడి గాంధీ. కౌశిక్ రెడ్డి తీరుపై అరికెపూడి గాంధీ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. కౌశిక్ రెడ్డి నువ్వెవరు నన్ను క్వశ్చన్ చేయడానికి అంటూ ప్రశ్నిస్తున్నారు అరికెపూడి గాంధీ. నన్ను నాన్ లోకల్ అంటావా, మరి నువ్వేంటి, నీ బతుకేంటి, నువ్వు బతకడానికి వచ్చావని అంటావా? అరికెపూడి గాంధీ ఈ కామెంట్స్ చేశారు. అయితే కౌశిక్ రెడ్డి నువ్వు కరీంనగర్ నుంచి బతకడానికి రాలేదా అంటూ ప్రశ్నించారు. 3 సార్లు ఎమ్మెల్యేని, నన్నే బతకడానికి వచ్చావా అంటావా అని ఆయన ప్రశ్నించారు. నువ్వు బతకడానికి రాకపోతే హైదరాబాద్ లో ఎందుకుంటావు అంటూ ప్రశ్నించారు అరికెపూడి గాంధీ. హిమబిందు గారు ఇంట్లోనే ఉంటూ సంవత్సరానికి 12 లక్షలు సంపాదిస్తున్నారు, అది కూడా చాక్లెట్ మేకింగ్ బిజినెస్ తో. ఈమె నుండి నేర్చుకోవాలా? అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నా అంటూ ప్రశ్నించారు ఆయన. నన్ను రెచ్చగొట్టాలని చూడొద్దంటూ కౌశిక్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు అరికెపూడి గాంధీ. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, ఇష్యూ స్టార్ట్ అయిపోయినప్పటి నుంచి నివురుగప్పిన నిప్పులా ఉంది. ప్రజెంట్ అరికెపూడి గాంధీ కామెంట్స్ ఏంటి, ఆయన రియాక్షన్ ఏంటి? రైట్, గాంధీ కౌశిక్ రెడ్డి నివాసానికి చేరుకున్నప్పుడు చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక్కడికి సెటిలర్గా వచ్చారు అని కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. నువ్వు కూడా కరీంనగర్ నుంచి వచ్చావు, ఇక్కడ పోటీ చేశావు, ఇక్కడ ఇదే కాన్స్టిట్యున్సీలో ఉంటున్నావు అంటూ కౌశిక్ రెడ్డిపై అరికెపూడి గాంధీ మండిపడిన పరిస్థితి అయితే కనిపించింది. సో ఈ లాంగ్వేజ్ పైనే చాలా వరకు చర్చలు జరిగాయి. ఎక్కడైతే ఈ స్థానికత లోకల్ నాన్ లోకల్ ఇష్యూ వచ్చిందో దీనిపైన అటు దానం నాగేందర్ రియాక్ట్ అయ్యారు. ఈవెన్ సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనిపైన రియాక్ట్ అయ్యారు ఢిల్లీలో చిట్చాట్లో. దాంట్లో రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు, ఇక్కడికి సెటిలర్స్గా వచ్చిన ఓట్ల వల్లనే హైదరాబాద్ సిటీలో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యేలు మాట్లాడాలి అని రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. ఇక ఎమ్మెల్యేల అంశం ఇప్పటికే కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో తాను దానిపై స్పందించడానికి నిరాకరించారు. కాకపోతే దీనికి ఒక చట్టం కనుక, కఠినమైన చట్టం కనుక వస్తే ఏ పార్టీ దీంతో ప్రాబ్లం ఉండదు. ఎమ్మెల్యేలు పార్టీలు ఫిరాయిస్తే కఠిన చర్యలు తీసుకునే కఠినమైన చట్టం రావాల్సిన అవసరం ఉంది అని అయితే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక ఈ కౌశిక్ రెడ్డి వర్సెస్ గాంధీ ఇష్యూలో ఇప్పుడు అటు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ, అటు నార్సింగ్ పిఎస్ దగ్గరికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా చేరుకున్నారు. అటు దానం నాగేందర్తో పాటుగా ప్రకాష్ గౌడ్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు అందరూ కూడా నార్సింగ్ దగ్గరికి చేరుకున్నారు. నార్సింగ్ పిఎస్ దగ్గర మాట్లాడారు. కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏదైతే లోకల్ నాన్ లోకల్ ఇష్యూని తీసుకొచ్చారో అది ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టేలా ఉంది. సో దీనిపైన కేసీఆర్ క్షమాపణ చెప్పాలంటూ కూడా దానం నాగేందర్ చెప్తున్న పరిస్థితి, ప్రకాష్ గౌడ్ కూడా అదే చెప్పారు. ఇక అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఇప్పటివరకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో బైఠాయించిన పరిస్థితి కనిపిస్తుంది. సో రెండింటికి మధ్య అటు టీపీసీసీ చీఫ్ కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. ఎక్కడైతే ఇద్దరి మధ్య మాటల యుద్ధంగా స్టార్ట్ అయింది, ఇది దాడులు ఏ పార్టీ ఉద్దేశం కాదు అని మహేష్ కుమార్ స్పష్టం చేశారు. సో మొత్తానికైతే డైలాగ్ వార్తో మొదలైన ఈ ఫైట్ ఇంటి దాకా వచ్చింది, ఇంటి గడపల దాకా వచ్చింది, ఏకంగా ఫైటింగ్ వరకు వెళ్ళిందని చెప్పాలి. ఇప్పటికి కూడా ఇంకా పరిస్థితి అటు నార్సింగ్ పిఎస్ దగ్గర, ఇక్కడ సైబరాబాద్ పిఎస్ దగ్గర, కౌశిక్ ఇంటి దగ్గర కొంత ఉద్రిక్తంగానే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.